హలో పీపుల్, చాలా రోజులైంది కదా మిమ్మల్ని కలిసి. ఐ నో ఐ హ్యావెంట్ బీన్ కన్సిస్టెంట్ హియర్, బట్ దిస్ టైమ్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ విత్ సంథింగ్ రియలీ స్పెషల్. ఈ రోజు నుండి నా ఛానల్లో ఒక న్యూ స్టోరీ టెల్లింగ్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. దిస్ ఇస్ యాక్చువల్లీ అ స్టోరీ దట్ ఐ రోట్ అండ్ పబ్లిష్డ్, అండ్ నేమ్ ఆఫ్ ద స్టోరీ ఇస్ బిట్వీన్ గ్లాన్స్ అండ్ గుడ్ బై. సో అమెజాన్లో అయితే అవైలబుల్ ఉంది సాఫ్ట్ కాపీ. సో మీకు డీటెయిల్డ్ వర్షన్లో కావాలంటే యూ కెన్ గో అండ్ పర్చేస్ దేర్. ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ, బట్ ఎమోషన్స్ మాత్రం చాలా రియల్గా ఉంటాయి. ఇట్స్ ఆల్ అబౌట్ చైల్డ్హుడ్, ఫ్రెండ్షిప్స్, అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్, అండ్ హౌ సమ్ టైమ్స్ ఒక్క గ్లాన్స్ క్యాన్ కంప్లీట్లీ చేంజ్ అ పర్సన్స్ లైఫ్. సో ఈ సిరీస్లో నేను చాప్టర్ బై చాప్టర్గా స్టోరీని రివీల్ చేస్తాను. అండ్ టుడే వీఆర్ స్టార్టింగ్ విత్ చాప్టర్ 1, ద కాలనీ. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే, ఇమాజిన్ అ పోలీస్ కాలనీ సరౌండెడ్ బై టాల్ నీమ్ అండ్ మ్యాంగో ట్రీస్. అది ఒక వేరే ప్రపంచం అనుకోండి. పెద్ద పెద్ద ట్రీస్, ఫుల్ గ్రీనరీతో నిండిపోయిన ఒక పోలీస్ కాలనీ. మార్నింగ్స్ అయితే స్కూల్ కిడ్స్ కోసం ఆటోమ్యాన్ వెయిటింగ్స్, ఆఫ్టర్నూన్స్లో సైలెంట్ రోడ్స్, బట్ ఈవినింగ్ అయితే కాలనీ మొత్తం లైఫ్తో ఫిల్ అయిపోతుంది. ప్లే గ్రౌండ్స్లో కిడ్స్ అరుపులు, సైకిల్ రేస్లు, స్మాల్ ఫైట్స్, బట్ బిగ్ లాఫ్టర్స్, అండ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి స్ట్రీట్ లైట్స్ ఆన్ అయ్యే వరకు గేమ్స్ ఆడుకోవడం. ఇక కాలనీ అంటేనే సిమెంట్ గట్లు పైన ముచ్చట్లు పెట్టుకోవడం వెరీ కామన్. అండ్ చాలా ఇంపార్టెంట్ డేస్ లైక్ ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డేస్లో పర్ఫార్మెన్సెస్కి ప్రాక్టీస్ చేయడం చాలా కామన్. And in that colony specifically, childhood is not just growing up, but it was a whole little universe. I'm sure మీ childhood కూడా కొంచెం ఇలానే ఉండి ఉంటుంది. సో ప్లీజ్ డిస్క్రైబ్ యువర్ చైల్డ్హుడ్ ఇన్ ద కామెంట్స్ సెక్షన్. అండ్ ఆ వరల్డ్ మధ్యలో ఒక గర్ల్ ఉంది. She believed life would always stay this simple, predictable and safe. But sometimes life change అవ్వడానికి పెద్ద ఇన్సిడెంట్స్ అవసరం లేదు. ఒక గ్లాన్స్ సరిపోతుంది, ఒక లెటర్ సరిపోతుంది. అండ్ రోజులాగే వన్ ఆర్డినరీ డే, a boy she never ever spoken to walked up to her and handed her a letter that didn't belong to him. And that moment quietly began a story she never expected. ఇంతకీ ఆ లెటర్ ఎవరిది? ఎందుకు ఆ బాయ్ దానిని ఇచ్చాడు? బట్ స్ట్రేంజ్ థింగ్ వాస్, ఆ లెటర్ ఇచ్చిన బాయ్ని ఆమె ముందు ఎప్పుడు చూడలేదు. అండ్ దాట్ వన్ స్మాల్ మూమెంట్ వాజ్ అబౌట్ టు చేంజ్ ఎవ్రీథింగ్. చాప్టర్ 2లో స్టోరీ నిజంగా స్టార్ట్ అవుతుంది. సో స్టే ట్యూన్డ్. బాయ్.